నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లాయర్ల సమావేశంలో తాడేపల్లి ప్యాలెస్లో ఏం చెప్పాడంటే, నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, మీరే కాపాడాలి, నన్నే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరే కాపాడండి, ఇంకా అరెస్టులు జరగబోతుంది, నేను అరెస్టు కాబోతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎంపీల సమావేశంలో చెప్పడము, అదేవిధంగా నారా లోకేష్ గారు చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్పడము, సీఎం రమేష్ గారు బీజేపీకి సంబంధించినటువంటి సీఎం రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా మాధవ్ గారు కావచ్చు, నిన్నటికి నిన్న సత్యకుమార్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కర్త కర్మ క్రియ, ఆయనను అరెస్ట్ చేయడానికి తగినటువంటి ఆధారాలు సిట్టు దగ్గర ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా లిక్కర్ కుంభకోణంలో లోపలికి పోవడం ఖాయమని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పేశారు. ఇంకొక మాట కూడా చెప్పారు, ఆయన వెనకాల బీజేపీ సపోర్ట్ ఇస్తూ ఉంది, ఆయన్ని అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతూ ఉండేదనేది నిజంగా అది అవాస్తవము, మాకు ఆ కేసుకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో సరైన ఆధారాలు సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు, అది ఒక కొలిక్కు వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి బీజేపీ నాయకులు పదే 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 చెబుతా ఉన్నారు. సో ఇవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తనను అరెస్టు చేయబోతారు అని చెప్పి పసిగట్టి లాయర్ల మీటింగ్ అయితే పెట్టాడు. ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అనుకూల లాయర్లందరినీ పిలిపించుకుని తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ఒక మీటింగ్ లాగా పెట్టి పార్టీని, కార్యకర్తలను, నాయకులను, అదేవిధంగా నన్ను ఎవరిని అరెస్ట్ చేసినా మీరే కాపాడాలి. ఆల్రెడీ పార్టీలో చాలా వరకు అరెస్టులు జరిగాయి. సో మిథున్ రెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మీరు గమనించారో లేదో జగన్మోహన్ రెడ్డి గారికి కోటరి అని చెప్పబడేటువంటి ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయ్యారు, ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప. సో మిథున్ రెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ గారు కావచ్చు, కోటరికి సంబంధించినటువంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మరియు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్ప. సో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎక్కడా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ప్రస్తావన అయితే రాలేదు కాబట్టి ఆయన అయితే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు పదే పదే వినపడతా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి ఈ వార్త ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా యాక్టివ్ అయిపోయి ఇప్పుడు ఆయనే నెంబర్ 2 అన్నట్లు ఆయనే ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. మరి అది వాళ్ళ అంతర్గత వ్యవహారము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను అరెస్టు కాబోతున్నాను అని చెప్పి చాలా స్పష్టమైన సంకేతాలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లాయర్లకైతే నిన్న ఇవ్వడం జరిగింది. నన్ను అరెస్టు చేస్తారు, కోర్టులో మీరే కాపాడాలి, లీగల్ టీంతో జగన్ చర్చలు, వైసీపీ నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారు, అరెస్టు చేసి వారి పరువు తీస్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు నిన్న మీటింగ్లో, అదేంటంటే అరెస్టు చేయడం అంటే పరువు తీయడం అన్నట్లే, పరువు పోతుంది అరెస్టు చేస్తే అన్నట్లు చెప్పుకొచ్చారు. మరి 16 నెలలు ఈయనే జైల్లో ఉన్నాడు, అప్పుడు పరువు ఉనిందో పోయిందో తెలియదు కానీ అరెస్ట్ అయితే పరువు పోయినట్లు లెక్క. కాబట్టి పరువు కాపాడాలి, ఆ పరువు కాపాడేటువంటి బాధ్యత న్యాయవాదులుగా మీరే తీసుకోవాలని చెప్పుకొచ్చారు. లాయర్లు వారికి అండగా నిలవాలన్న జగన్ కుంభకోణం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినప్పుడు పాపం ఈ లాయర్లకు ఏమైనా ఇచ్చారా? లేదు కదా. ఆ సిండికేట్లో వీళ్ళే పంచుకొని ఇప్పుడు కేసులు పెట్టి అరెస్టులు జరుగుతూ ఉంటే లాయర్లు కాపాడాలని చెప్పి ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ లాయర్లందరినీ పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. అసలు అపాయింట్మెంటే ఇవ్వడు, మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి లాయర్ల సంగతి సరే, ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఒక్కసారిగా లాయర్ల మీద ఈయనకి ప్రేమ పుట్టి ఆ లాయర్లందరినీ పిలిపించుకొని వాళ్ళని మీరే కాపాడాలి, మీరే దిక్కొని చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ కేసు విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు తెరతీస్తుంది. ఎప్పుడైతే ఆ కోట్ల రూపాయలు ఒక రూమ్ నిండా డబ్బులు లెక్క పెడతా ఉన్నాడో ఆ వెంకటేష్ నాయుడు, ఆ వీడియో ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయింది. సో దేశవ్యాప్తంగా ఏమనుకుంటా ఉన్నారంటే ఢిల్లీ కుంభకోణం ఏదైతే ఉందో, ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో, ఢిల్లీలో లిక్కర్ కుంభకోణాన్ని తలదన్నేటువంటి కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆ నోట్ల కట్టలను చూసి మొత్తం దేశవ్యాప్తంగా విస్తుపోయారు. 2 రోజులుగా నేషనల్ మీడియాలో పదే అదే వార్త వేస్తా వచ్చారు. చూడండి, ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు వైసీపీ లీగల్ టీంతో తాడేపల్లిలో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. లిక్కర్ స్కామ్లో తనను టార్గెట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం సంకేతాలు ఇస్తుందని తెలిపారు. టార్గెట్ చేసేదేముంది, ఆల్రెడీ మీతో పాటు పనిచేసినటువంటి మీకు అత్యంత సన్నిహిత
సన్నిహితుడైనటువంటి మీకు ఆత్మగా చెప్పబడేటువంటి ఆయన విజయసాయిరెడ్డి గారే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది, ఆ రాజ్ కసిరెడ్డి అనే ఆయన నేతృత్వంలో ఈ మొత్తం దందా నడిచిందని ఆయనే స్వయంగా చెప్తే ఈయన మళ్ళా వచ్చి టార్గెట్ చేసినాడు, ఇది రాజకీయ కుట్రలో భాగంగా నన్ను అరెస్ట్ చేయబోతున్నారని పాత చింతకాయ పచ్చడి కథలే చెప్పుకొచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాబోతున్నారు అనేటువంటి వార్త ఏదైతే ఉందో అది ఇప్పుడు సంచలనంగా మారింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఫుల్ క్లారిటీతో ఉండడంతో పాటు ఆయన పార్టీలో అంతర్గతంగా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సమావేశం పరిచి ఒకవేళ నేను అరెస్ట్ అయితే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా ఆయన దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలుస్తోంది. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అవుతారా లేదా అనేది ఇక వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.